అద్భుతమైనది ప్రయాగ క్షేత్రం. మనకి ప్రకృష్టమైనటువంటి యాగాలు ఎక్కడ జరుగుతాయో దాన్ని ప్రయాగ అంటారు. కొన్ని వందల సత్రయాగాలు జరిగాయి. యాగం ఒకటి చేయటము ఒక జీవితంలో సరిపోదు. మహర్షులు వేల సంవత్సరాలు జీవించినటువంటి మహర్షులు వాళ్ళు సత్రయాగాలు చేశారు. సత్ర అంటే మొత్తం ఎన్ని ఉండొచ్చండి? సత్రయాగం అనేది ఒకటే అమ్మ. పూర్తిగా కొన్ని కొన్ని కోట్ల సంఖ్యలో అది చేసుకుంటూ వెళ్తారు. అంత చేయాలంటే ఓ మానవ జీవితం సరిపోదు. కాబట్టి ఈ సత్రయాగాలు అనేటటువంటిది ఆచరించుకుంటూ వెళ్ళారు. ఈ వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చి సూతమహాముని అనేకమైనటువంటి పురాణాలు ఇవి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రయాగ గొప్పతనం ఏంటంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. దాని పక్కనే ఒక బావి ఉంటుందమ్మా. ఆ బావిలో నీళ్లే సరస్వతి అంటారు. అందులో నీళ్లు ఉన్నంత దాకా ఈ మధ్యలో నీళ్ళు అనేవి వస్తాయి. అక్కడి నుంచి ఊరు ఇందులోకి వస్తాయి. అది కేవలం రాజవంశస్థులు మాత్రమే అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటారు, మిగతా ఎవరికి లేదు. ఎవరైనా సరే అక్కడ సరస్వతి సంగమంలో చేయాల్సినటువంటిదే. అందుకనే ప్రయాగే మాధవం దృష్ట్యా, మాధవేశ్వరి ప్రయాగలోనే ఉంది, మాధవుడు అక్కడే ఉన్నాడు, వేణి మాధవుడు అయి ఉన్నాడు. అది ఏమిటయ్యా ప్రయాగ క్షేత్రము అంటే, మనం అంతకుముందు దాంట్లో చెప్పుకున్నాం, నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. మన గురువు మీద ఉండేటువంటి భక్తే ప్రయాగ. రెండోది ఈ ఈ ప్రదేశం ఉంది కదా, ఇది విష్ణు స్థానం, విష్ణు చక్రం అంటారు, దీన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇక్కడ ఇడా పింగళ సరస్వతి అని 3 నాడులు కలుస్తాయి. ఈ శరీరంలో విష్ణు స్థానమైనటువంటి ఇడా పింగళ సుషుమ్న ఎలాగో అలాగే మనకి ప్రయాగ ఈ భూమి మీద గంగా యమున సరస్వతి అనే 3 అక్కడ కలుస్తూ ఉన్నాయి. అక్కడ కలిసి ఎక్కడికి వెళ్తున్నాయమ్మా? ఇక్కడ కలిసి ఇలా ప్రవాహం చేసి ఇక్కడికి వస్తున్నాయి. ఇది రుద్రస్థానం. అర్థమైందమ్మా? ఇక్కడి నుంచి ఇది అధిపతి స్థానం, ఇది బ్రహ్మస్థానం. కాబట్టి మొత్తం బ్రహ్మ విష్ణు శివాత్మకమై పూర్తి పరమాత్మలో ఐక్యం చేసేటటువంటి దాంట్లో ప్రధానమైన ప్రదేశం, గురువు ఉండేటువంటి ప్రదేశం ప్రయాగ. అక్కడ ప్రయాగ దగ్గర మనకు అవసరమైన జ్ఞానబోధ అనేది కలుగుతుంది. మహాత్ములు ప్రయాగ దగ్గర చెప్తారు. ఇప్పటికీ పడవలో వెళ్తుంటే ఆ పక్షులు, ఆ గంగా యమున సంగమము, ఆ సరస్వతి అమ్మవారు కింద నుంచి పైకి రావటము, 2 కళ్ళు సరిపోవు, లక్షల్లో ఇప్పటికి వెళ్ళి జనం చేస్తారు. మాఘమాసంలో ప్రత్యేకంగా అక్కడ చేసేటువంటి దానాలకి చాలా ప్రతీతి, చాలా పేరు. కాబట్టి అమావాస్యల్లో మరీ ముఖ్యంగా స్నానం చేస్తే ఇంకా విశేషము అని చెప్తారు. కాబట్టి మాఘి, మహామాఘి, మాఘ అమావాస్య, ఇట్లు మాఘ ఆదివారాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా ప్రయాగ క్షేత్రాన్ని చెప్తాయి. ఖచ్చితంగా మనిషికి జీవం ఉండగా ఒక్కసారైనా మాఘమాసంలో ప్రయాగకి అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ, లేకపోతే కుంభమేళా జరిగేది కూడా అక్కడే.